హలో, నమస్తే అండి. ఇదేనండి మొత్తం టేకు చెక్కతో చేశారండి వినాయకుడి బొమ్మ మొత్తం సేమ్. ఇది మాకు చాలా అయిందండి. ఇది 2 lakhs పైన అయింది. ఓన్లీ మెయిన్ డోరు చూడండి, చాలా బాగుంటుంది మీకు ఈ ఏరియా. ఇది సంగం బజార్ బ్యాక్ సైడ్ అండి. సంగం బజార్ బ్యాక్ సైడ్ అండి. మొత్తం సాధువ మాస్టర్ల ఆపోజిట్ అండి. మొత్తం చూడండి సేమ్ ఇంతే అండి. 6 floors ఉంటాయండి. ఈ పక్కన లిఫ్ట్ మీకు అవకాశం కూడా ఉందండి. నెక్స్ట్ మెట్లు మీకు అవకాశం ఉంటుంది. మా హస్బెండ్ నేనండి. ఇక్కడ మేము కట్టుకున్నామండి హౌస్. ఇది అమ్మకానికి వచ్చిందండి. సేల్కి ₹1,00,00,000 అని అనుకుంటున్నాం. అంటే ఇంకా మేము ఏం చెప్పలేకపోతున్నాం. వచ్చి మాట్లాడితే మనకు అర్థమైద్ది. చూడండి ఇంకా హౌస్ ఎట్లా ఉంటుంది అనేది. ఇది హాల్ అండి. మొత్తం హాల్ అండి. చూడండి ఇక్కడ మొత్తం మనం డిజైన్ కానీ అవన్నీ చూడండి ఎంత బాగుంటుందో. మొత్తం మీకు మొత్తం డిజైన్ అండి. ఇదంతా చాలా బాగుంటుందండి. ఇది మన కరెంటు బోర్డు అండి. ఇక్కడ టీవీ యాక్షన్ మొత్తం ఫస్ట్ బాగాలేకపోతే మళ్ళీ బాగు చేయించుకొని మేము ఉన్నామండి. చాలా నాడు ఉన్నామండి. చాలా ఇది ఈ ఇంటీరియర్ డెకరేషనే మొత్తం 17 లక్షల పైన అయిందండి మాకు. మొత్తం ఇంటీరియర్ డెకరేషనే 17 లక్షల పైన అయింది మొత్తం. చూడండి ఆటోమేటిక్గా ఇది హాల్ అండి. మెయిన్ కామన్ హాలు. ఇక్కడ సోఫా, కార్నర్ సోఫా ఎన్ని పడతాయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చే డిజైన్ గోడలండి 80,000 పైన అయిందండి మాకు. ₹1,00,000 పైనే ఓన్లీ డిజైన్ అండి. ఇక్కడికి వచ్చేసేపటికి మీకు విండోస్ బాగా వెలుతురు, గాలి, వెంటిలేషను అన్నీ ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేపటికండి మనకి ఇది బాల్కనీ అండి. ఇది తూర్పు ఫేసు బాల్కనీ అండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వచ్చేసేవాడు మనకి ఈ బట్టలు ఆరేసుకోవడానికి. ఇట్లాగే పైన ఫ్లోర్లో కూడా మేము బట్టలు ఆరేసుకోవడానికి ఇచ్చామండి. కింద కార్ పార్కింగ్ కూడా ఉందండి. మీకు ఇబ్బంది లేదు. ఎవరి ఫ్లోర్లు వాళ్ళయ్యే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేపటికి ఈ డిజైన్ ఒక్కటి గీయడానికి మాకు 10 days పట్టిందండి. మొత్తం ఇంటీరియర్ చాలా బాగుంటుందండి. చూడండి ఎక్సలెంట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి వచ్చేసరికి ఈ బొమ్మలు పెట్టుకోవడానికి మొత్తం ఎక్సలెంట్గా తీశారండి మొత్తం. నెక్స్ట్ ఇక్కడ చూడండి దేవుడి గుడి అండి. ఇది వచ్చేసరికి మొత్తం మాది ఈ ప్లేస్ వచ్చేసరికి 2000 square feet అండి. మొత్తం మీకు ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ అష్టలక్ష్మిలో నాకు ఆ భగవంతుడి దయ వల్ల ఈ రేకులు ఒక ఆయన ఇస్తే దాని మీద చెక్కేశారండి. మాకు తెలియకుండా జరిగినాయి ఇవన్నీ. అమ్మ శివయ్య దయ్యనండి. ఇదంతా టేకు చెక్క అండి, మామూలు చెక్క కాదు. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం చూడండి స్క్వేర్ ఫీట్ మొత్తం అర్ధనారీశ్వర రూపం అండి. ఇదంతా ఈ ఇల్లు చాలా బాగుంటుందండి. మీకు ఇక్కడికి వచ్చేసరికి అంతా దేవుడి గుడి సపరేట్ అండి. ఇక్కడ డిజైన్ లైట్లు కూడా వస్తాయండి. కింద నుంచి మనకి మొత్తం వస్తాయండి డిజైన్ లైట్లు. శివబాబా యాదిహే అనుకుంటాం మేము యోగంలో. కాకపోతే మాకు చూడండి ఇక్కడ నుంచి వచ్చేసేపటికి ఇదంతా ఇది డైనింగ్ హాల్ అండి. ఇది భోజనం హాలు. ఇదంతా ఇంటీరియర్ డెకరేషన్ అండి. మొత్తం ఇది అంతా ఇంటీరియర్ డెకరేషను. ఇక్కడికి వచ్చేసరికి మనకి చిన్న టీవీ, స్మాల్ టీవీ పెట్టుకొని యోగం చేసుకోవచ్చండి శివయ్యకమ్మకి. ఇక్కడికి వచ్చేసరికి అద్దాలు మొత్తం అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి ఇది స్క్వేర్ ఫీట్ మొత్తం. ఇవన్నీ డిజైన్ గోడలు అండి మొత్తం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ డైనింగ్ టేబుల్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీ కిచెన్ అండి. 1 minute అండి. ఇది మొత్తం కిచెన్ అండి. పైన మనకి కబోర్డ్స్ అంటే వేస్ట్ సామాన్లు పెట్టుకోవడానికండి. ఇది మొత్తం కిచెను. ఇది మాకు పొయ్యి అండి. జస్ట్ అంటే ఇట్లా పొయ్యి అండి ఇది. నెక్స్ట్ ఇట్లా మేము ఊరికే క్లాత్ కప్పుకున్నాము. నెక్స్ట్ ఇవన్నీ కబోర్డ్స్ అండి మొత్తం. ఓకే అండి. నెక్స్ట్ ఈ షెల్ఫ్లు అండి. ఈ మేము స్పెషల్గా పెట్టుకున్నామండి ఈ షెల్ఫ్లన్నీ సామాన్లు పెట్టుకోవడానికి. ఓకే అండి. నెక్స్ట్ మనకు వచ్చేసేపటికి ఇవన్నీ కబోర్డ్స్, షింక్, మంచినీళ్ళు, ఉప్పు నీళ్ళు ఫెసిలిటీ ఉందండి. ఓకే అండి. నెక్స్ట్ ఇది డైనింగ్ హాల్ చూస్తారు కదా. నెక్స్ట్ ఇక్కడ వాష్ ఏరియా అండి. చూడండి ఇది వాష్ ఏరియా. ఇది బాత్రూమ్ అండి. ఇంకో బాత్రూము అటాచ్డ్. ఇది ఇటు వచ్చేసేపటికండి మనకి బజార్ కనపడుద్ది. మొత్తం అంతా ఎండ, గాలి, వెంటిలేషన్ సూపర్గా ఉంటుందండి. ఇక్కడ అన్ని అపార్ట్మెంట్ ఫ్లాట్లు. ఇదే సాధువ మాస్టర్ల ఆపోజిట్ అండి. ఇక్కడ వచ్చేసరికి మనకి వాష్ ఏరియా మొత్తం సూపర్గా ఉంటుంది. మీకు ఇబ్బంది ఉంటుంది. నెట్ డోర్స్ అండి. ఎక్కడికి కావాలంటే అక్కడికి నెట్ డోర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 3 bedrooms అండి. 3 bedrooms 3 bathrooms అండి. మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఒక్క నిమిషం అండి. ఇదంతా టేక్ చెక్కతో చేశానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా ఇంటీరియర్ డెకరేషన్ అండి మొత్తం.
మొత్తం మాస్టర్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ అండి దీనికి ఇక్కడ అటాచ్డ్ బాత్రూము. ఇది మొత్తం అటాచ్డ్ ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు రెండు ఉంటాయండి ఇక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా 2 బెడ్రూమ్లు మీకు చూపించాలి. వెంటిలేషన్ మటుకు మీకు ఎండ గాలి బాగా వస్తుందండి. ఇది బాల్కనీ అండి. అంతకుముందు ఒక బాల్కనీ ఉండేది అక్కడ. ఆ బాల్కనీ కాకుండా మళ్ళీ ఇది కూడా బట్టలు ఆరేసుకోవడానికి సేమ్ ఇదే బాల్కనీ డిజైన్ అండి. ఫ్యాను మీకు ఎక్కడ బిగించుకుంటే అక్కడ అన్ని వెంటిలేషన్ రెడీగా ఉన్నాయి. ఈ డిజైన్ అండి మొత్తం మనకి గాలి వెళ్తురు రావడానికి. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. చూడండి ఇది కూడా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్స్ అండి. ఇక్కడ కూడా టీవీ స్పెషల్స్ అన్నీ పెట్టుకోవచ్చండి. కాకపోతే ఈ బెడ్రూమ్కి చూడండి, ఈ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి మొత్తం. అది ఇది మొత్తం అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఓకే, ఇక్కడ మా పిల్లలు వస్తే మా ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకుంటామని అట్లా పెట్టించుకున్నామండి. ఓకే అండి, నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను మీకు. ఫైనల్ 4వ ఫ్లోర్లో మీకు బట్టలు ఆరేసుకోవడానికి ఉంది. కింద కార్ పార్కింగ్ ఉందండి మొత్తం. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. చూడండి అన్ని కబోర్డ్స్ మొత్తం మీకు A to Z బుక్స్ పెట్టుకోవాలన్నా చేయండి. ఆ బాత్రూమ్కి ఈ బాత్రూమ్ అటాచ్డ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది సంగం బజారు బ్యాక్ సైడ్ అండి అపార్ట్మెంట్.